గుడ్ ఈవినింగ్. ముందుగా చాలాసేపటి నుంచి ఈ ఫంక్షన్ని ఫుల్ ఎనర్జీతో ఫుల్ జోష్తో నడిపిస్తున్న అక్కినేని ఫ్యాన్స్ అందరికీ వెరీ 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 గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ నెక్స్ట్ చైతు, కంగ్రాట్స్ ఫర్ యువర్ రీసెంట్ బ్లాక్ బస్టర్. రాకింగ్. నిజంగా తెలంగాణ స్లాంగ్ అంత బాగా చెప్తాం అనుకోలేదు. జస్ట్ రాక్డ్ ఇన్ ద మూవీ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఈ టైటిల్ పర్ఫెక్ట్ యాప్ట్ హీరో ఇండస్ట్రీలో ఎవరు ఉందంటే ఇంకా అఖిల్ తప్ప ఇంకెవ్వరికి టైటిల్ సూట్ అవ్వదు. అఖిల్, నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు ఐ థాట్ లైక్ యువర్ లైక్ రణబీర్ కపూర్ ఆఫ్ టాలీవుడ్ అనుకున్నాను. లాంగ్ వే టు గో బడీ. యూఆర్ లుకింగ్ టెర్రిఫిక్. ఐ సీన్ ఆల్ ద ప్రోమోస్, ఆల్ ద డైలాగ్స్ ఉన్నాయి, అన్నీ చూసాను నేను. లుకింగ్ టెర్రిఫిక్. అండ్ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ఇట్స్ నాట్ రణబీర్ కపూర్, నౌ యూఆర్ గోయింగ్ ఇన్ ద వే ఆఫ్ హృతిక్ రోషన్ అనిపిస్తుంది. సో కీప్ ఇట్ అప్ బడీ, కీప్ ఇట్ అప్. లాంగ్ వే టు గో. చాలా బాగున్నావు, నేను అన్నీ చూశాను. యాక్చువల్గా మ్యారిటల్ క్రైటీరియా ఒకటి పక్కన పెడితే, బ్యాచిలర్స్ గురించి మాట్లాడేటప్పుడు మ్యారేజ్ అనే ఒక పాయింట్ పక్కన పెడితే జనరల్గా మనం ఏం ఆడతామంటే బ్యాచిలర్స్ అంటే ఒక ఫుల్ ఎనర్జీ, హ్యాపీ గో లక్కీ నేచర్, యూత్ఫుల్గా ఉండడము, అందరితో కలిసిపోవడం. సో ఈ క్వాలిటీస్ అన్నీ కనుక మనం చూస్తే నాకు ఇప్పుడున్న ఈ ఆడిటోరియంలో నా ఉద్దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అరవింద్ గారు. ఎందుకంటే ఒక మ్యారిటల్ స్టేటస్ అనేది పక్కన పెడితే ఆయన చిరంజీవి గారితో సినిమాలు తీసి ఇప్పుడు అఖిల్ దగ్గరికి వచ్చి ఎప్పుడు అటు గీత గోవిందం తీసినా 100% లవ్ తీసినా, సార్ మీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవ్వకుండా వెళ్తుంటారు, యూత్తో కలిసిపోతుంటారు. నాకు బన్నీతో స్పెండ్ చేస్తే ఎంత ఎనర్జీ ఉంటుందో అరవింద్ గారితో స్పెండ్ చేస్తే అంతకంటే డబుల్ ఎనర్జీ ఉంటుంది. అరవింద్ గారితో మాట్లాడుతున్నప్పుడు గంటలు గంటలు గడిచిపోతుంటాయి. అంత లెవెల్కి ఆయన మాట్లాడతారు. సో ఇందాక రాజు గారు చెప్పినట్టు, వాసు చెప్పినట్టు, అరవింద్ గారు ఒక కథ పికప్ చేయడం, ఒక కథను ఓకే చేయడం అనేది అది మామూలు విషయం కాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను గీతా ఆర్ట్స్కి నాకు ఈ అనుబంధం ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పటివరకు నేను గీతా ఆర్ట్స్లో సినిమా చేయలేదు. అరవింద్ గారు కానీ బన్నీ వాసు కానీ వీళ్ళతో మన రిలేషన్ ఎందుకు ఇలా ఇంత థిక్గా ఉంటుందో నాకు ఎప్పుడు అర్థం కాదు. ఇప్పటివరకు గీతా ఆర్ట్స్లో నేను సినిమా చేయలేదు. అరవింద్ గారిని ఒక కథ ఒప్పించడం అంటే ఆల్మోస్ట్ ఇంకా తర్వాత ప్రపంచంలో ఎవరైనా ఒప్పించవచ్చు మనం. నేను ఎన్నిసార్లు నరేషన్ ఇచ్చానంటే ఒక కథ, అలా నరేషన్ ఇచ్చుకుంటూ నాకు అనిపించింది, వాసు నవ్వుతున్నాడు, కథ నరేషన్ ఇచ్చుకుంటూ నేను ఇంకా ఫైనల్గా ఒకటి ఫిక్స్ అయిపోయా. నా పేరు హరీష్ కాదు, నరేష్ అని మార్చేసుకుంటా, ఇంకా నరేషన్లు ఇచ్చేసాను. ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. అంటే అంత పేషెన్స్, అంత టైం స్పెండ్ చేస్తారు ఒక స్క్రిప్ట్ మీద. అందుకే సినిమాలు అంత పెద్ద హిట్లు అవుతాయి. ఇందాక గీతా ఆర్ట్స్ ఏవి అని చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చింది. ఒక గజనీ కానీ, ఒక మగధీర కానీ, రీసెంట్గా వచ్చిన గీత గోవిందం కానీ. ఇప్పటికీ ఈవెన్ పాండమిక్లో కూడా ఒక 3-4 సార్లు జూమ్ మీటింగ్ చేసాం అరవింద్ గారితో. ఇప్పటికీ కూడా ఆయన ఒక కథ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, అటు ఆహాలో డిజిటల్ కంటెంట్కి వెళ్తూ, ఐ థింక్ సార్ ద మోస్ట్ అప్డేటెడ్ ప్రొడ్యూసర్ అంటే మీరే నాకు తెలిసి ఇండస్ట్రీలో. అండ్ యంగ్ జనరేషన్స్ అందరికీ మీరే ఇన్స్పిరేషన్. ఇక బన్నీ వాసు గురించి చెప్పాలి. వాసు, నాకు నీతో రిలేషన్ ఏంటి అర్థం కాదు. ఇప్పటివరకు నాతో సినిమా చేయలేదు నువ్వు, కానీ నీ సినిమా రిలీజ్ అవుతుంటే ప్రతిసారి నా సినిమా రిలీజ్ అయిన ఫీలింగ్ ఉంటుంది. సో మన ఇద్దరం ఎప్పుడు అలా షేర్ చేసుకుంటాం. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ గీతా ఆర్ట్స్ నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను అందరికీ, ఒక మనిషిని పట్టుకుంటే వదలరు. ఒక మనిషిని గీతా ఆర్ట్స్ చేరదీసిందంటే ఆ మనిషిని వదలరు. అది బన్నీ వాసు అవ్వచ్చు, ఎస్కే అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇవాళ వాసు వర్మ నిజంగా గీతా ఆర్ట్స్ ప్రొడ్యూసర్ చేసిందంటే వాసు నిజంగా యూఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దట్ ఈస్ ద క్వాలిటీ. మేబీ అందుకే నేను వాసుతో కానీ అరవింద్ గారితో కానీ నా రిలేషన్ అలా ఉంటుంది. వాసు యొక్క బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ట్రావెల్ చేస్తూ ఉంటాడు. డైరెక్టర్తో విపరీతమైన ట్రావెల్. అది గీతా ఆర్ట్స్తో చేసే డైరెక్టర్లు అవ్వచ్చు, లేదా బన్నీతో చేసే డైరెక్టర్లు అవ్వచ్చు, అది డీజేకి చేసిన ట్రావెల్ అవ్వచ్చు, మన అలవైకుంఠపురంతో అవ్వచ్చు. కంప్లీట్గా డైరెక్టర్ పక్కనే ఉండి సినిమా కథ చెప్పిన కాడి నుంచి ఫస్ట్ కాపీ రిలీజ్ అయ్యే వరకు కంప్లీట్ డైరెక్టర్తో ట్రావెల్ చేస్తే వాసు, దట్స్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ యువర్స్. ఈ మధ్య నువ్వు బాగా బిజీ అయిపోతున్నావు, ఆ క్వాలిటీ మట్టుకు ఎప్పుడు వదిలేయొద్దు ప్లీజ్. ఇకపోతే మోస్ట్ స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడాలి నేను. మనందరికీ తెలిసి 1.5 year నుంచి మనకి పాండమిక్ ఉంది, లాక్డౌన్ ఉంది. బట్ ఒక్క పర్సన్కి మట్టుకు షీ డజంట్ హ్యావ్ ఎనీ పాండమిక్, షీ డజంట్ హ్యావ్ ఎనీ లాక్డౌన్. ఆల్ ద టైమ్ షీఈస్ వర్కింగ్. Actually why I am speaking in English, I can speak in Telugu because you're dubbing these days. So
ప్రపంచంలో లాక్డౌన్ కానీ పాండమిక్ కానీ లేని ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే లాస్ట్ 1.5 ఇయర్లో పూజా హెగ్డే. మామూలుగా హీరోయిన్ డేట్స్ మనం సినిమా షూటింగ్ కోసం తీసుకుంటాం, బట్ పూజా హెగ్డే డేట్స్ ఫోన్ కాల్ కోసం కూడా పూజా హెగ్డే డేట్లు తీసుకోవాల్సి వస్తుంది. షీఈ్ ఆపోజిట్ టు అఖిల్, షీఈ్ ఆపోజిట్ టు పవన్ కళ్యాణ్ గారు, షీఈ్ ఆపోజిట్ టు బన్నీ, షీఈ్ ఆపోజిట్ టు ప్రభాస్ గారు, షీఈ్ ఆపోజిట్ టు మహేష్ గారు, అండ్ హర్ మేనేజర్ ఈజ్ ఆపోజిట్ టు ఆల్ ద డైరెక్టర్స్. సో కనీసం ఫోన్ కాల్కి కూడా పర్మిషన్ అంటే డేట్లు తీసుకోవాల్సి వస్తుంది. పూజ, ఐమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ఐ థాట్ దట్ యు ఆర్ నాట్ కమింగ్ ఫర్ దిస్ ఫంక్షన్. ఐ మీన్ ఐ డోంట్ నో. హరి గారు 3 అవర్స్ ఏంటంటే ఫంక్షన్ కల్లా ఫ్రీగా ఇచ్చేసారు. ఈ 3 అవర్స్ ఎక్కడ ఇచ్చేస్తారేమో అనుకున్నాను నేను. మీరు ఇలా 3 అవర్స్ పూజ ఫంక్షన్ ఇవ్వడం అనేది చాలా బాగుంది. పూజ గ్లామర్ క్వశ్చన్తో ఎంటర్ అయింది, నో డౌట్. బట్ తనలో మంచి పర్ఫార్మర్ ఉంది. నాకు వాల్మీకిలో నేను ఆ పర్ఫార్మెన్స్ ఉద్దేశం పెట్టుకుని గ్లామర్ పక్కన పెట్టి వాల్మీకిలో మంచి క్యారెక్టర్ చేసింది. దీంట్లో ద బెస్ట్ పార్ట్ ఈస్ పూజ, ఐఎమ్ సేయింగ్ యూ బికాజ్ ఐ నో భాస్కర్ వెరీ వెల్. భాస్కర్ క్యారెక్టరేషన్స్ ఆర్ వెరీ 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 యూనిక్. ఇప్పటికీ జనీలియా పేరు మర్చిపోయి అందరు హాసిని హాసిని అనే పిలుస్తారు. అలాగే ఇందులో నేను ఇందాక అడిగాను రాగానే భాస్కర్ని, క్యారెక్టర్ పేరేంటి అని. ఈ సైడ్ విభా. ఐఎమ్ షూర్ దట్ దిస్ విభా ఈస్ గోయింగ్ టు బి రిమెంబర్ ఫర్ ఎవర్. భాస్కర్ క్యారెక్టరేషన్స్ అంత బాగుంటాయి, అంత బాగా రాస్తాడు. సో ఆ క్యారెక్టరేషన్కి మీరు చెప్పిన డబ్బింగ్ కానీ అండ్ సినిమా షేప్ అయిన పద్ధతి కానీ. గోపీజీ, లహరాయి ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. లెట్ మీ టెల్ యూ, లహరాయి, అదిరాయి, గెలిచాయి, శ్రీమణి, సూపర్బ్ రైమింగ్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ లిరిక్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ ఫైనల్గా అక్కినేని ఫ్యాన్స్ అందరికీ నేను భరోసా ఇస్తున్నాను. ఎందుకంటే ఒక చిన్న సెంటిమెంట్ సీక్రెట్ చెప్తాను మీకు. అక్కినేని హీరోస్ అందరికీ గీతా ఆర్ట్స్ కలిసి వస్తుంది. అప్పుడు చైతన్యకి 100% లవ్, ఇప్పుడు బ్యాచులర్. అండ్ భాస్కర్, బొమ్మరిల్లు భాస్కర్ పేరు బోర్ కొడుతుంది. ఈ సినిమా తర్వాత నేను బ్యాచులర్ భాస్కర్ అని పిలుస్తారు. ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు గీతా ఆర్ట్స్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎలిజిబుల్ బ్యాచులర్. థ్యాంక్ యూ.